ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను తులసి పూజ ఎలా చేసుకున్నాను, అలాగే శుక్రవారం లలితామ్మకి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే కంటెంట్ ఉంటే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, ఓకేనా? సరే, నేను 6 గంటలకు లేచానండి. 6 గంటలకు లేచి చక్కగా నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని కాసేపు అయితే నేను వాకింగ్ చేస్తానండి. మా ఇంట్లో థ్రెడ్‌మిల్ ఉంది కదా! వాకింగ్ చేసి సూర్య నమస్కారాలు గానీ, యోగా గానీ ఒక గంట కేటాయిస్తానండి. ఎందుకంటే మనము 40+ అయిన తర్వాత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతాయండి. అలాంటప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం ఉండాలి. యోగా కానీ, వాకింగ్ కానీ ఇలాంటివి ఏవో చిన్న చిన్నగా మనము ఒక గంట కేటాయించుకోవాలి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. నేనైతే మార్నింగే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఈవినింగ్ అయితే నాకు కుదరదు. ఒక్కొక్కసారి కుదిరితే బయట వాకింగ్కి అయితే వెళ్తూ ఉంటాను. అయితే ఈవేళ శుక్రవారం కదా, చక్కగా తలారా స్నానం చేసుకున్నానండి. స్నానం చేసుకున్న తర్వాత తులసి కోటకి అయితే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. అక్కడ మళ్ళీ కుబేర ముగ్గు అయితే వేసుకున్నాను. తులసి కోట దగ్గర అయితే కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. కుబేర ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ కొంచెం వేసుకుంటే చాలా మంచిది. శుక్రవారము మనము మనస్తృప్తిగా అమ్మవారికి ఇలా తులసి కోట దగ్గర పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే తులసి కోటలో 2 రాళ్ళు ఉన్నాయి కదండి, గమనించారా? ఆ రాళ్ళు కోసం నేను షార్ట్ పెట్టానండి. చాలా రోజులు అయిపోయిందండి, 1 ఇయర్ బ్యాక్. నేను తిరుపతి వెళ్ళేటప్పుడు అలిపిరి కాలినడకలో వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు ఎందుకో నాకు అక్కడ మనసు కనిపించింది. 2 రాళ్ళు తీసుకెళ్ళి స్వామివారి గుర్తుగా తులసి కోటలో పెట్టుకొని పూజించుకోవచ్చు కదా అని నాకు అక్కడ అనిపించింది మనసుకి. అవి నేను హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఇంటికి తెచ్చేసి నేను కొంచెం పెయింట్ వేసుకొని తులసి కోటలో పెట్టానండి. అవి నేను ఒక షార్ట్లో చెప్పానన్నమాట. ఇవి తిరుపతి నుండి తెచ్చుకున్నాను, కొండ స్వరూపముగా స్వామివారి పూజిస్తున్నాను అని. వామ్మో, ఎన్ని కామెంట్స్ వచ్చాయో! అలా ఎందుకు తెస్తారు, అలా తేకూడదు కొండ నుంచి, మీరు ఎలా తెస్తారు, ఒకటి కాదండి ఎన్నో అన్నారండి. మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళు అక్కడ పెట్టేయండి అని చెప్పారు. నాకు తెలియక అడుగుతున్నాను. కొండ మీద ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో మనకి తెలియకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. అవేమి పట్టించుకోకుండా ఈ 2 రాళ్ళు తెచ్చానని చాలా వరకు నాకు నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. అంటే రాళ్ళు తెచ్చానని, అవి తేకూడదు, మళ్ళీ పెట్టియండి ఇలా అనమాట కామెంట్స్ వచ్చాయి. నేను పట్టించుకోలేదు. నాకు మనసు కనిపించింది, నేను తెచ్చుకున్నాను. ప్రతిసారి స్వామివారికి అభిషేకం చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ కొండకి అభిషేకం చేసుకున్నట్టు కొంచెం నీళ్లు పోసి దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అనమాట. అయితే దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తులసి కోట మనం బయట పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి గ్లాస్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. మనకి పూజ స్టోర్ రూమ్లో దొరుకుతుంది. నాకు షార్ట్లో పెట్టేటప్పుడు చాలామంది సిస్టర్స్, అక్క తులసి కోటలో పెట్టే గాజు గ్లాస్ ఎక్కడ దొరుకుతుంది అక్క అని అడిగారు. అది మనం పూజ స్టోర్లో దొరుకుతుంది, మీషోలో దొరుకుతుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది. అది ఖచ్చితంగా మనము బయట తులసి కోట పెట్టుకుంటాం కాబట్టి గాలికి తులసమ్మ తొందరగా అదే కొండెక్కిపోతుంది అనమాట. దీపము ఆ కొండెక్కకుండా మనం ఇది పెట్టుకున్నామనుకో చక్కగా నిలువుగా కాలుతుంది. అలాగే ఇది నందదీపం అంటారండి. తులసి కోట దగ్గర నేను ఈ దీపమే పెడతాను. నందదీపం అంటే ఇది ఆకాశాన్ని సూచిస్తూ ఆ దీపం అయితే వెలుగుతుంది. మన ఇంట్లో కామాక్షి దీపంలో కూడా ఆ స్టాండే పెట్టాను. ఇదైతే ప్రమిదనమాట. ఇలా నందదీపం పెట్టుకొని చక్కగా తులసమ్మకి పువ్వులతో అలంకరించుకొని ఆ తర్వాత నీళ్లు కొంచెం పోసి 3 ప్రదక్షిణలు చేసుకున్నానండి. 3 ప్రదక్షిణలు చేసుకొని హారతి ఇచ్చి పూజ అయితే చేసుకున్నాను. ప్రతి నిత్యము నేను తులసి పూజ అయితే చేస్తాను ఫ్రెండ్స్, మార్నింగ్ ఈవినింగ్. ఎవరింట్లో అయితే తులసి పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు, ఆర్థికంగా చాలా బాగుంటుంది. మనకి అపమృత్యులు పోతాయి అన్నమాట, ఓకేనా? మనకి సౌభాగ్యం కూడా. చాలామంది అంటారు సిస్టర్స్, చాలామంది అక్క మాకు ఆనవాయితీ లేదక్క తులసి కోట, మేము పెట్టుకోకూడదు, మా అత్తయ్యలు వద్దన్నారు, ఇలా చెప్తూ ఉంటారండి. నాకు చాలామంది కామెంట్స్ చేశారు. ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు. తులసి కోట మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో తులసి కోట అయితే ఉండాలండి. శ్మశానం లేని ఊరు, తులసి కోట లేని ఇల్లు, ఆ ఇంట్లో భోజనం చేయకూడదు అని అంటారండి పెద్దలు. మీరు ఇక తెలుసుకోండి.
ఇప్పటి నుంచి మీరు ఇంట్లో తులసి కోట లేకపోతే ఖచ్చితంగా తులసి కోట తెచ్చి మీరు పెట్టుకొని చక్కగా తులసి పూజ చేయండి. ఎంత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. సౌభాగ్యం అండి. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కదండి. అందుకోసం సరే, తులసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మవారికి ఈరోజు ఖచ్చితంగా నేను శుక్రవారం పానకం అయితే పెడతానండి. లలిత అమ్మవారికి లలిత సహస్రనామం చదివిన తర్వాత పానకం అయితే నైవేద్యం సమర్పిస్తాను. ఆ తర్వాత ఇంటల్లిపాది తాగుతాము. ఆ తర్వాత ఇగోండి పానకం అమ్మవారికి సమర్పించాను. అలాగే లక్ష్మీ అమ్మవారికి ఈరోజు ఆ తర్వాత లలిత అమ్మవారికి పాయసాన్నం అయితే పెట్టానండి. ఓన్లీ అంటే గుడన్నము అనమాట. పాయసాన్నము అంటే బెల్లంతో చేసిన అన్నం అండి. అమ్మవారికి చాలా ఇష్టం. గుడన్న ప్రీతి మానస అని మనకి లలిత శాస్త్రంలో ఉంది కదా. అందుకోసం అమ్మవారికి అప్పుడప్పుడు మనం ఇలా నైవేద్యం పెడితే చాలా మంచిదండి. ఆ నైవేద్యంలో బెల్లం, పాలు అస్సలు వేయొద్దు. బెల్లం వేసి కొంచెం పచ్చకర్పూరం వేసి నెయ్యితో మీరు కొంచెం నెయ్యిలో కొంచెం ఏంటవి జీడిపప్పు ఇలా వేసి అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. ఇగోండి ఇక్కడైతే నేను నిత్య దీపారాధన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు పానకం అమ్మవారికి ఈరోజు 2025 సంవత్సరం ఫస్ట్ వారం కాబట్టి అమ్మవారికి ఈరోజు చాలా బాగా పూజ చేసుకున్నానండి. లలిత శాస్త్రం చదువుకున్నాను, తర్వాత ఖడ్గమాల చదువుకున్నాను, లలిత చాలీస చదువుకున్నానండి. ఒక గంట అయితే నాకు పట్టిందండి. పూజా మందిరంలో పిల్లలు పడుకున్నారు. నాకైతే వాళ్ళు డిస్టర్బెన్స్ చేయలేదు. పడుకొని లేచే లోపే చక్కగా నేను పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి. ఇగో మన ఇంట్లో చిన్న లింగం ఉంది కదా, శివలింగం. ఆ లింగానికి ప్రతిరోజు అభిషేకం చేస్తానండి. అభిషేకం వాటర్తో చేశాను. ఆ తర్వాత విభూతితో చేసుకున్నాను. ఆ తర్వాత ఇగోండి ఆచనీయం చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇగో ముందుగా నేను తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడే స్టవ్ మీద మనము స్నానం చేసి ఉంటాం కదా, స్టవ్ మీద మనం పెసరపప్పు కొంచెం బియ్యం మన స్టవ్ మీద పెడితే మనకి పూజ అంతా అక్కడ అయ్యేసరికి ఇది అయితే మనకి చక్కగా ఉడికిపోద్దండి. ఈలోపు మనం ప్రసాదం చల్లగా అయిపోయిన తర్వాతే ప్రసాదం అయితే దేవుళ్ళకి సమర్పించాలి. వేడి వేడి ప్రసాదాలు మాత్రం సమర్పించొద్దు. ఓకేనా. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తాంబూలం అండి. లలిత అమ్మవారికి ఇష్టము, ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఈ తాంబూలం ఎవరైతే పెడతారో వాళ్ళు ఆర్థికంగా చాలా బాగా స్థిరపడతారండి. ముఖ్యంగా ఈ తాంబూలము భార్యాభర్తలతో తగువులాడేటప్పుడు ఇద్దరు కూడా అమ్మవారికి ఇది సమర్పించాలండి. సమర్పించి ఇద్దరు దీపాలు కొండెక్కిపోయిన తర్వాత ఈ తాంబూలం మనం సేవించినట్టుగా అయితే వాళ్ళ సంసారం పండిపోతుందండి. చాలా మంచిదండి ఈ తాంబూలం. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ప్రతి నిత్యం అంటే దేవీ నవరాత్రుల్లో నేను 9 రోజులు పెడతాను. లేదు అంటే మనము మండలం వైజ్గా అంటే 41 రోజు కంటిన్యూగా అమ్మవారికి ఏదైనా ఏదైనా కోరిక మనకి నెరవేరలేదు అంటే అనుకోండి, కంటిన్యూగా అమ్మవారికి లలిత అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికైనా ఈ ఈ తాంబూలం పెట్టి మనము వేడుకున్నట్టుగా అయితే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నేను శుక్రవారం ఈవినింగ్ అయినా పెడతాను, లేదంటే మార్నింగ్ అయినా పెడతానండి. ఇవి ఒక్కసారి నేను కొనుక్కుంటానండి. తాంబూలంలోన గుల్కండ అని మనకి పాన్ షాప్లో దొరుకుతుందండి, లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. అది పచ్చకర్పూరం, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు పొడి చేసుకోవాలి. ఏలకలు, ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఒక్కసారి మనకి ఎన్నో నెలలు అయితే వస్తాయండి. ఈ విధంగా అయితే మనం తాంబూలంలో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి. తప్పకుండా అమ్మ మన కోరిక అనేది నెరవేరుస్తుందనమాట. ఓకేనా. ఈ తాంబూలం కోసం నేను వీడియో చేశానండి, కింద లింక్ ఇస్తాను. అంటే ఈ తాంబూలం అమ్మవారికి సమర్పించడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది కింద నేను లింక్ ఇస్తాను. లింక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మొత్తం డీటెయిల్గా తాంబూలం కోసం చెప్పాను ఫ్రెండ్స్. ఇగోండి శుక్రవారం అమ్మవారికి చక్కగా పానకం పెట్టుకొని నైవేద్యం ఇలా సమర్పించుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖం.